హాయ్. సెకండ్ వీడియోలో ఫిజికల్ పాలసీని యూజ్ చేసి ఎకానమీని ఎలా కంట్రోల్ చేస్తారో మాట్లాడుకున్నాం. అండ్ గవర్నమెంట్లో ఉన్న 2 వెపన్స్లో ఒకటైన ట్యాక్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం స్పెండింగ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. స్పెండింగ్స్ మనకి 2 వేస్లో జరుగుతాయి. ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్, 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్స్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏంటంటే సింపుల్, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఈ స్కీమ్స్ ని యూజ్ చేసి ప్రజల దగ్గరికి మనీని చేర్చడం. మనీ ఎప్పుడైతే ప్రజల దగ్గర చేరుతుందో ఆటోమేటిక్ గా మళ్ళీ దే స్టార్ట్ స్పెండింగ్ మనీ. ఎప్పుడైతే స్పెండ్ చేస్తారో మళ్ళీ ప్రొడక్ట్స్ మీద డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే సేల్స్ పెరుగుతుంది. సేల్స్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే మళ్ళీ ఆటోమేటిక్గా జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్స్ గురించి మాట్లాడుకుందాం. డ్యామ్స్ అవ్వచ్చు, బ్రిడ్జెస్ అవ్వచ్చు, వాటి యొక్క ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్. ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ అనౌన్స్ అవుతుందో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి మనీ అనేది చేరుకుంటుంది. ఎప్పుడైతే మనీ చేరుకుంటుందో దే స్టార్ట్